గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అండ్ ఎంతమంది చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కొత్త కొత్త వీడియోస్ అనేవి రాబోతాయి కాబట్టి. అండ్ ఈ వీడియోలో అయితే మనందరికీ ఎంతో ఇష్టమైన హల్క్కి ఇంకా వాటితో పాటు ఎంతో బ్రూటల్గా చంపే వోల్వరిన్కి ఇద్దరికి ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు, అసలు ఇద్దరి బలాబలాలు ఏంటి, అసలు కామిక్స్లో కానివ్వండి, ఇంకా మూవీస్లో కానివ్వండి, అండ్ కార్టూన్స్లో కానివ్వండి, అసలు ఎవరు గెలిచారు, అసలు ఇద్దరిలో ఫైట్ ఎవరు బాగా చేస్తారు, అసలు డ్యూరబిలిటీ ఎవరికి ఎక్కువ, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్యాన్ వార్స్ గట్రా స్టార్ట్ చేసేకండి, క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం అసలు ఎవరు విన్ అవుతారో. ఇంకా వీళ్ళిద్దరిలో మీరు ఎవరు ఫ్యాన్సో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దాంతోపాటు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఇంకా ఆ మూవీకి ఎంతమంది వెళ్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి. ఇంకా విషయానికి వస్తే మన వోల్వరిన్ నిజమైన పేరు వచ్చేసి జేమ్స్ హౌలెట్. ఇంకా వోల్వరిన్కి అయితే తన మ్యూటేషన్ జీన్స్ వల్ల అయితే తనకైతే పవర్స్ వస్తాయి. అండ్ తన పవర్స్ వచ్చేసి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అయితే తెలుసు. ఇంకా దాంతోపాటు వోల్వరిన్ అయితే యానిమల్స్ యొక్క ఎమోషన్స్ కూడా గ్రహించగలడు. అండ్ దీని మీద ఒక షార్ట్ చేసాను, వెళ్ళి చూసేయండి. ఇంకా వాటితో పాటు ఇవన్నీ ఒక ఎత్తి అయితే మన వోల్వరిన్కి అయితే హీలింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఎలాగైతే మన డెడ్పూల్కి హీలింగ్ అవుతాయో మన వోల్వరిన్కి అయితే హీలింగ్ అయితే అవుతాయి. మీకు ఒక ముక్కలో చెప్పాలంటే తన ఒంట్లోనే సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్తో కూడా రీజనరేట్ అయితే అవ్వగలడు. అండ్ వీటన్నిటికీ మించి తనకైతే అడమాంటియం బోన్స్, ఇంకా వాటితో పాటు అడమాంటియం క్లాక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు వోల్వరిన్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వస్తే హల్క్. అండ్ హల్క్ నిజమైన పేరు వచ్చేసి బ్రూస్ బ్యానర్. అండ్ ఈ బ్రూస్ బ్యానర్ అయితే గామా రేడియేషన్ ద్వారా అయితే హల్క్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాడు. ఇంకా బ్రూస్ బ్యానర్ వేరు, ఇంకా హల్క్ వేరు, ఇద్దరిది వేరు వేరు మెంటాలిటీ. అండ్ హల్క్గా ఉన్నప్పుడు బ్రూస్ బ్యానర్ రాడు, అండ్ బ్రూస్ బ్యానర్గా ఉన్నప్పుడు హల్క్ అయితే బయటికి రాడు. అండ్ మీకైతే హల్క్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ హల్క్ ఎబిలిటీస్ వచ్చేసి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ స్పీడ్, డ్యూరబిలిటీ. ఇంకా మన హల్క్ ఉండే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మన హల్క్ని అడమాంటియం లేదా వైబ్రేనియం ఈ రెండు మెటల్స్ ద్వారానైతే ఇంజూరీ అయితే చేయగలం లేదా చంపేయగలం. అంతే తప్ప వేరే మెటల్ ద్వారానైతే అస్సలు చంపలేమన్నమాట. అయితే కామిక్స్లో కూడా మన హల్క్ని అయితే కేవలం తనకు వయసు అయిపోవడం లేదా అడమాంటియం లేదా వైబ్రేనియం వల్ల మాత్రమే చనిపోయాడు తప్ప నార్మల్గా అయితే చనిపోలేదు. అండ్ మీకైతే హల్క్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ వేరేద్దరికి ఫైట్ పెట్టే సమయం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే స్ట్రెంగ్త్ విషయం గురించి అయితే వద్దాం. అండ్ స్ట్రెంగ్త్ అయితే వోల్వరిన్ కన్నా హల్క్ అయితే నెంబర్ 1 అనమాట. అండ్ కామిక్స్ల పరంగా అండ్ మూవీస్ల పరంగా అయితే నార్మల్ సూపర్ హీరోస్తో పోల్చుకుంటే హల్క్ పవర్ అనేది చాలా రెట్టింపు ఎక్కువ అనమాట. అండ్ ఈ దాంట్లో మాత్రం హల్క్ విన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వస్తే స్పీడ్ విషయం అయితే మాట్లాడుకుందాం. అండ్ స్పీడ్ అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వోల్వరిన్ అయితే చాలా స్పీడ్గా ఉంటాడు హల్క్తో పోల్చుకుంటే. అండ్ హల్క్ బాడీ పెద్దగా ఉండడం వల్ల కొంచెం కదలడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కానీ మన వోల్వరిన్ అయితే చాలా స్పీడ్గా కదలగలడు. ఇంకా మీరు మూవీస్లో కానీ చూసుకుంటే మన వోల్వరిన్ ఫైట్స్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయి అండ్ చాలా బ్రూటల్గా కూడా ఉంటాయి అనుకోండి. అయితే అందువల్ల మన హల్క్ కన్నా మన వోల్వరిన్ అయితే చాలా స్పీడ్గా ఉంటాడు. అండ్ దీంట్లోనైతే మన వోల్వరిన్ అయితే నెంబర్ 1 అనమాట హల్క్తో పోల్చుకుంటే. ఇంకా నెంబర్ 3 వచ్చేసి డ్యూరబిలిటీ. అండ్ డ్యూరబిలిటీ విషయంలో వోల్వరిన్ కన్నా హల్క్ అయితే చాలా రెట్లు మిన్ అనమాట. ఎందుకంటే మన వోల్వరిన్ ఎంతసేపు ఫైట్ చేసినా కొంతసేపటికి హల్క్తో ఫైట్ చేయడం వల్ల ఖచ్చితంగా కలిసిపోతాడు. కానీ మన హల్క్ అయితే అలా కాదు, తన అగ్రెసివ్నెస్ అయితే పెరుగుతున్న కొద్దీ తన పవర్, ఇంకా వాటితో పాటు తన స్ట్రెంగ్త్, ఇంకా వాటితో పాటు తన బాడీ అనేది పెరుగుతూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు డ్యూరబిలిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది. హల్క్ అయితే డ్యూరబిలిటీ విషయంలో నెంబర్ 1 అనమాట వోల్వరిన్తో పోల్చుకుంటే. ఎందుకంటే వోల్వరిన్ అయితే డ్యూరబిలిటీ విషయంలోనే అలసిపోగలడు, కానీ కొంతసేపటికి తనని అయితే హీలింగ్ ఫ్యాక్టర్ అయితే చేసుకోగలడు. అండ్ దీంట్లోనైతే వోల్వరిన్తో పోల్చుకుంటే హల్క్ అయితే గెలవగలడు. ఇంకా నెక్స్ట్ వస్తే హీలింగ్ ఫ్యాక్టర్ అండ్ బ్రాకెట్లో రీజనరేషన్ అనుకోండి. అండ్ హల్క్తో పోల్చుకుంటే వోల్వరిన్కి చాలా త్వరగా రీజనరేషన్ అయితే అవుతుందన్నమాట. అండ్ మీకు ఒక ముక్కలో చెప్పాలంటే వోల్వరిన్కి ఉన్న ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్తో కూడా తనైతే రీజనరేషన్ అయితే చేసుకోగలడు. అండ్ ఒకసారి కామిక్స్లో కూడా ఇలా అయిందనుకోండి. కానీ మన హల్క్ అయితే వెంటనే రీజనరేట్ అయితే అయిపోదు, కొంత టైం తర్వాత అయితే రీజనరేట్ అయితే అవుతుంది. కానీ వోల్వరిన్కి అయితే చాలా వెంటనే అయిపోతుంది. అయితే హల్క్తో పోల్చుకుంటే వోల్వరిన్ అయితే కొంచెం బేగా రీజనరేట్ చేసుకుని తిరిగి హల్క్తో అయితే ఫైట్ చేయగలడు. ఇంకా ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది రీజనరేషన్లో ఎవరు విన్ అవ్వగలరు. ఇంకా నెక్స్ట్ వస్తే ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ ఇంటెలిజెన్స్ విషయంలో అయితే మన వోల్వరిన్ అయితే హల్క్ కన్నా ముందుండగలడు. బికాజ్ మన హల్క్ అయితే బ్రెయిన్ అయితే అసలు యూజ్ చేయడు. ఫైటింగ్ చేసినప్పుడు బ్లైండ్గా అయితే వెళ్ళిపోతాడు ఆపోనెంట్ దగ్గరికి. కానీ మన వోల్వరిన్ అయితే అలా కాదు, ఒక ప్లానింగ్ వేసుకుని అసలు శత్రువుని ఎలా ఓడించాలని ప్లాన్ చేసుకుని వెళ్తాడు. ఇంకా వాటితో పాటు ప్లానింగ్స్లో కూడా మన వోల్వరిన్ అయితే ముందుండగలడు. అండ్ దీంట్లో కూడా మన వోల్వరిన్ నెంబర్ 1 అనమాట. ఇంకా నెక్స్ట్ వస్తే పవర్. అండ్ ఈపాటికి మీరు ఆలోచిస్తూ ఉండకండి, మీకైతే అర్థమైపోయి ఉంటుంది మన పవర్ విషయంలో అయితే మన హల్క్ గెలవగలడు వోల్వరిన్తో పోల్చుకుంటే. ఇంకా కామిక్స్లో కూడా మన వోల్వరిన్కి గట్టి పోటీ అయితే ఇస్తాడు మన హల్క్. అండ్ పవర్ విషయంలో కూడా మన హల్క్ గెలవగలడు. ఇంకా నెక్స్ట్ వస్తే డ్యామేజ్. అండ్ మీ అందరికి తెలుసు హల్క్ చేసినంత డ్యామేజ్ మార్వెల్లో ఇంకెవరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మన హల్క్ అయితే వోల్వరిన్తో ఫైట్ చేసిన ప్రతిసారి వోల్వరిన్కి చెయ్యకోలా పక్కెళ్ళిపోయేది. అండ్ అర్థం చేసుకుంటే హల్క్ ఎంత డ్యామేజ్ చేయగలడు. అండ్ డ్యామేజ్ విషయంలో కూడా మన హల్క్ని మించిన ఎవరు లేరు కాబట్టి ఇంకా ఈసారి కూడా డ్యామేజ్ విషయంలో హల్కే గెలుస్తాడు. ఇంకా నెక్స్ట్ వస్తే స్కిల్స్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మన వోల్వరిన్కి ఉన్నంత స్కిల్స్ మార్వెల్ యూనివర్స్లో ఖచ్చితంగా ఎవరికి ఉండవు. ఎందుకంటే మన వోల్వరిన్ అయితే దాదాపు 30+ మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నాడు. లైక్ కుంఫు, కరాటే ఇటువంటివి అయితే ఉంటాయి కదా, ఇటువంటివి చాలా నేర్చుకున్నాడు అనమాట. ఇంకా నేర్చుకోవడమే కాదు, ఏమైనా కొత్త స్కిల్స్ అయినా లేదా ఏమైనా కొత్త ఫైట్స్ అయినా చూసిన వెంటనే క్యాచ్ చేసి అతను కూడా నేర్చుకోగలడు. ఎంత టాలెంటెడ్ పర్సన్ అనమాట మన వోల్వరిన్. అండ్ స్కిల్స్ విషయంలో కూడా మన వోల్వరిన్నే గెలుస్తాడు. ఇంకా నెక్స్ట్ వస్తే వెపన్స్ విషయం. అండ్ వెపన్స్లో కూడా మన వోల్వరిన్నే గెలుస్తాడు. ఎందుకంటే మన హల్క్ అయితే ఎటువంటి వెపన్స్ అయితే క్యారీ అయితే చేయడు కాబట్టి ఇంకా దీంట్లో కూడా వోల్వరిన్ విన్ అవుతాడు. నెక్స్ట్ వస్తే హ్యాక్స్. అయితే హ్యాక్స్లో కూడా మన వోల్వరిన్ అయితే విన్ అవుతాడు. ఎందుకంటే మన హల్క్ అన్న వోల్వరిన్ చాలా తెలివైనవాడు కాబట్టి. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి మన వోల్వరిన్ అయితే పూర్తిగా హల్క్ని అయితే చంపలేడు. అయితే మన హల్క్ కూడా వోల్వరిన్ని పూర్తిగా చంపలేడు. అండ్ అతని అడ్మాంటియం బోన్స్ని కూడా అసలు విరగొట్టలేడు అనమాట. అండ్ కామిక్స్లోనైతే ఒకసారి హల్క్ అయితే వోల్వరిన్ని తినేస్తే తిరిగి రీజనరేట్ అయిపోయి హల్క్ని అయితే చీల్చుకుంటూ బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా మ్యాక్సిమం చూసుకుంటే మన హల్క్ అయితే ఓడించలేము. అండ్ మన వోల్వరిన్ కూడా మన హల్క్ అయితే ఓడించలేడు. కానీ మ్యాక్సిమం హల్క్ సీరియస్గా అండ్ వోల్వరిన్ కూడా సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా వోల్వరిన్ అయితే హల్క్ని అయితే చంపేస్తాడు. బికాస్ ఆఫ్ కామిక్స్లో కూడా చాలాసార్లు వోల్వరిన్ అయితే హల్క్ని చాలాసార్లు చంపేశాడు కాబట్టి. గైస్ ఇదంతా మార్వెల్ మహాత్యం కాబట్టి కొన్ని యూనివర్స్లో అయితే మన వోల్వరిన్ అయితే హల్క్ని చంపేశాడు. అండ్ మరికొన్ని యూనివర్స్లో అయితే మన హల్క్ అయితే వోల్వరిన్ అయితే చాలా దారుణంగా అయితే చంపేశాడు. అండ్ చంపలేదో డిఫీట్ అయితే చేశాడు అనమాట. అండ్ ఇదే ఈ వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ ఏదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేనైతే తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ మన ఛానల్ ఫాలో అవుతున్నారు మాత్రం మర్చిపోకండి.